హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు రైటర్ కనగాల జయకుమార్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ ఎప్పుడూ కూడా సినీ ప్రముఖుల గురించి చెప్తూ వస్తున్నారు. రీసెంట్గా పొలిటిక్స్ గురించి కూడా మాట్లాడుతూ వస్తున్నాం కదా. మరి ఇవాళ ఏ అంశాన్ని మీరు తీసుకోబోతున్నారు? వేటి గురించి ప్రస్తావించబోతున్నారు? ఎవరి గురించి చెప్పబోతున్నారు సార్? ఇవాళ కూడా పవన్ కళ్యాణ్ గురించి. పవన్ కళ్యాణ్ గారి గురించి. అప్పుడే మన సినిమా వాళ్ళ నిర్మాతలందరూ వెళ్ళి కలిశారు అవును. పవన్ కళ్యాణ్ని కలిసి అల్లు అరవింద్ వర్గానికి, చిరంజీవి వర్గానికి కొంచెం ఎండుగడ్డి రాసుకుంటా ఉంది. అవును, గ్యాప్ ఉంది, వివాదాలు జరుగుతున్నాయని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. తర్వాత అది అల్లు అర్జున్ తన ఫ్రెండ్ని క్యాన్వాస్ చేయడానికి వెళ్ళాడు. అతను చేశాడు వైసీపీలో ఉండేటట్టు ఫ్రెండ్కి. అది వీళ్ళకి నచ్చల. సో అది ఏమైంది, ఈ చిరంజీవి పవన్ కళ్యాణ్ అభిమానులకి అది నచ్చల. దాని మీదట చెలవులు పొలవులుగా వచ్చాయి. తర్వాత అల్లు అర్జున్కి బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చిన తర్వాత సో చరణ్ ఇప్పుడు చిరంజీవి సంయమనంగా ఉన్నా సరే చరణ్ ఊరుకోడు, ఎందుకంటే కుర్రాడు కదా. సో కుర్రాడుకుండే ఎమోషన్స్ కుర్రాడుకుంటాయి. చరణ్ కూడా చాలా ఎదుగుతున్నాడు, అద్భుతంగా ఎదిగాడు చరణ్ కూడా. సో ఏకంగా ఉండేటటువంటి ఆ శిబిరం 2 పాయలైంది. ఆ పాయలయ్యి అది ఇంకా రాజుకుంటా ఉంది. సో మరి అది పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత అల్లు అరవింద్ లీడ్ తీసుకొని వీళ్ళందరినీ కూడగట్టుకుని తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ని కలవటం, తర్వాత సినిమాటోగ్రఫీ మినిస్టర్ని కలవటం, అవన్నీ చేసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ని చాలా కలిసి చాన్నాళ్ళు అయింది, చక్కగా సరదాగా కబుర్లు చెప్పుకుందాం పవన్ కళ్యాణ్తో అంటూ ఏదో నవ్వుతూ ఏదో మాట్లాడాడు. తర్వాత మళ్ళా పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడు గారిని సన్మానించాలి, సో మిమ్మల్ని అభినందించడం కోసం మేము మళ్ళా కలుస్తాము అని చెప్పి వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ జరిగినటువంటి సంభాషణ ఏమిటని విలేకరులు అడిగితే, ఏం లేదు, అతన్ని గ్రీట్ చేయడానికి వెళ్ళాము, వాళ్ళిద్దరిని అభినందించడానికి వెళ్ళాము, చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్కి కలిపి ఒక పెద్ద సన్మానం చేస్తాం, డేట్ తీసుకుందామని వెళ్ళామంటూ చెప్పాడు ఆయన. ఏదైనా అల్లు అర్జున్కి ఈ వర్గానికి 2 వర్గాలకి వచ్చినటువంటి ఆ నిప్పు చల్లారటానికి మళ్ళా అల్లు అరవింద్ గారు మార్గం చేసుకున్నారేమో అని అర్థమవుతూ ఉంది. పోతే సినిమాటోగ్రఫీ మంత్రి వేరేగా ఉన్నా ఈయన హస్తగతం, అది పవన్ కళ్యాణ్ హస్తగతమే. అయితే ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీ మెడ్రాస్ నుంచి హైదరాబాద్ నుంచి బాగా స్థిరపడింది. పెద్ద పెద్ద సినిమాలు తీశారు. చాలా హీరోలు కానీ, టెక్నీషియన్స్ కానీ, నిర్మాతలు కానీ, దర్శకులు కానీ బాగా సెటిల్ అయ్యారు. ఫిలిం ఇండస్ట్రీ ఇప్పుడు బాగానే ఉంది, అంటే ఆర్థికంగా బాగుంది. మీడియా పెరిగింది, ఓటీటీ వచ్చింది, ఛానల్స్ పెరిగాయి, అందరూ బాగానే ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర సెపరేట్ అయిపోయాయి. ఇప్పుడు సినిమాలు అన్ని రెవెన్యూ అంతా తెలంగాణ స్టేట్కి వెళుతుంది. కాబట్టి మనకి ఆంధ్ర సెపరేట్ అయింది కాబట్టి మరి ఆంధ్రాకి ఆ రెవెన్యూ రావాలి అని కోరుకోవటంలో తప్పలేదు. అది అప్పుడే ఊహాగానాలు మొదలయ్యాయి. సినిమా ఫీల్డ్ విజయవాడ, గుంటూరు, ఆంధ్ర వెళ్ళిపోతుంది, అప్పుడే ఊహాగానాలు మొదలయ్యాయి. సినిమా ఫీల్డ్ అటు తరలిస్తారని. ఎందుకంటే తమిళ్ ఫీల్డ్ మెడ్రాస్లో ఉంది, తర్వాత మెడ్రాస్లో ఉన్న కన్నడ ఫీల్డ్ బెంగళూరు వెళ్ళిపోయింది. ఇప్పుడు మరి ఇంతవరకు రామోజీ ఫిల్మ్ సిటీ స్టూడియోలు అందరూ ఇక్కడ కట్టుకున్నారు కాబట్టి ఇక్కడ స్థిరంగా ఉన్నది. ఇప్పుడు గుంటూరు విజయవాడ మధ్యన చాలా ప్లేస్ ఉంది. అక్కడ ఒక స్టూడియో కట్టారనుకో, కడతారు. ఆల్రెడీ
విశాఖపట్నంలో 2-3 స్టూడియోలు కట్టారు, స్థలం తీసుకొని, ప్రభుత్వం దగ్గర స్థలం తీసుకొని నామినేటెడ్స్కి స్టూడియోలు కట్టారు. సో ఆంధ్రాలో ఇప్పుడు అక్కడ రాజమండ్రి గోదావరి నదీ ప్రాంతాల్లో పోలవరం దగ్గర మంచి లొకేషన్స్ ఉన్నాయి, అరకులోయలో మంచి లొకేషన్స్ ఉన్నాయి, తర్వాత రంపచోడవరం ఫారెస్ట్లో మంచి లొకేషన్స్ ఉన్నాయి, విశాఖపట్నంలో మంచి లొకేషన్స్ ఉన్నాయి, భీమిలి దగ్గర మంచి లొకేషన్స్ ఉన్నాయి. సో అక్కడ కూడా ఎవరన్నా ఒక స్టూడియో కట్టి అక్కడ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు టోటల్గా సినిమా ఎక్కడ ఉన్నా చేసుకోవచ్చు, ఏ మూలన ఉండైనా సినిమా తీసుకోవచ్చు. కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ రప్పించుకుంటారు, అక్కడ తీస్తారు. అప్పుడేమవుతుంది, రెవెన్యూ ఆంధ్రాకి రావాల్సినటువంటి రెవెన్యూ ఆంధ్రాకి వస్తుంది. అయితే అప్పుడే ఈ నిర్మాతలందరూ పవన్ కళ్యాణ్ కలిసి బయటకు వచ్చేటప్పుడు అల్లు అరవింద్ని అడిగారు టికెట్లు రేట్లు అని. అంటే టికెట్లు రేటు అది పెద్ద సమస్య కాదు అని చెప్పాడు ఆయన. అయితే ఏదైనా ఇప్పుడు సినిమా ఫీల్డ్ ఒక 4-5 పెద్దల హస్తగస్తం అయ్యింది. ఆ వర్గాలే వాళ్ళే 3 పూట్ల తింటున్నారు, హాయిగా ఉన్నారు. అయితే చిన్న చితక ఉండేటటువంటి వాళ్ళ పరిస్థితి ఇప్పుడు చిన్న సినిమాలు లేవు, చిన్న నిర్మాతలు సినిమా తీద్దామన్నా కూడా అవకాశాలు లేవు, అంత బడ్జెట్లు బాగా పెరిగిపోయింది. థియేటర్స్ మూసుకునేటటువంటి పరిస్థితి అయింది, చాలా థియేటర్స్ షాపింగ్ మాల్స్ అయిపోయాయి. కాబట్టి చిన్న నిర్మాతలు కూడా సినిమాలు తీసుకోవటటువంటి సౌలభ్యంగానే కల్పిస్తే ఇండస్ట్రీ ఇంకా సుభిక్షంగా ఉంటుంది. తర్వాత పెద్ద సినిమాలంటే పెద్ద హీరోలే. ఆ పెద్ద హీరోలు ఏంటంటే అడ్వెంచరస్ సినిమాలు తీస్తారు. అడ్వెంచరస్ సినిమాలే కాకుండా ఒక మంచి ఫ్యామిలీ డ్రామాలు చాలా వచ్చాయి ఇంతకుముందు. ఇప్పుడేంటి, యూతే సినిమాలు చూస్తున్నారు ఎక్కువ, అడ్వెంచరస్ సినిమాలు చేస్తున్నారు. కాబట్టి ఫైట్లు, లొకేషన్స్లో డాన్సులు అవే కదా ప్రతి సినిమాలో పెద్ద హీరోలకి. సో వాటితో పాటు ఆబాలగోపాలం చిన్నపిల్లల నుంచి మధ్య వయసుల వరకు, ముఖ్యంగా స్త్రీలు, ఆడవాళ్ళు థియేటర్కి రావాలి. ఆడవాళ్ళు థియేటర్కి వస్తే పిల్ల జల్ల అంతా కలిసి వస్తారు. సో థియేటర్స్ ఫుల్ అవుతాయి. దానికి ఏంటంటే టికెట్ రేట్లు తగ్గించడం, తర్వాత చిన్న సినిమాలు తీసేటటువంటి నిర్మాతలకి ఏదో ప్రోత్సాహకాలు ఇవ్వటం. ఇంతకుముందు సబ్సిడీ ఇచ్చేవాళ్ళు చిన్న నిర్మాతలకి. అటువంటి సౌలభ్యం ఏమన్నా చేస్తే, పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టి చేస్తే ఇండస్ట్రీ ఇంకా బాగుంటుంది, మంచి సినిమాలు వస్తాయి. తర్వాత ఒక అభ్యుదయ భావాలతో వచ్చేటటువంటి కుర్రాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు చాలామంది, రిచ్ పిల్లలు, వాళ్ళు కూడా వచ్చి సినిమాలు చేస్తే ఈ చిన్న సినిమాల సంఖ్య కూడా పెరిగితే డెఫినెట్గా సినిమా ఫీల్డ్ ఇంకా చాలా బాగుంటుంది. అవును సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. పవన్ కళ్యాణ్ గారి సినీ అండ్ రాజకీయ ప్రస్థానాల గురించి చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ సినిమా ఇండస్ట్రీ గురించి కూడా, అంటే మీకున్న అనుభవం ప్రకారం మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం చాలా అద్భుతంగా ఉంది సార్.